ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించాను. ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగళాలోనే బతకాల? గుడిసెలో కూడా బతకగల. చూపిస్తా. పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శనం. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శనం. సంతకాలు పెట్టుకోండి. నరసింహ, నువ్వు మీ అమ్మని కాపాడుతావని, నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు. కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. అదే ముఖ్యం. నరసింహ, కాస్త ఆగు. నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమండి, ఏమిటిది చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని? లేవండి, వెళదాం. ఏమండి, వెళ్ళి అమ్మని కాస్త ఓదార్చు. వెళ్ళి. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే కానీ ఆలోచన. దిగులు పడదు, నేనున్నాను. ఏంటమ్మా ఇది? పసిపిల్లల ఏడుస్తూ కూర్చున్నావు. పసిపిల్లల ఏంటి? పసిపిల్లవేగా, తిను. అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడాడవాలమ్మా. నీలాంటి అమ్మాయి దక్కలేదని, నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయినందుకు వాడాడవాలి. నువ్వెందుకు ఏడుస్తావు? డబ్బేంటి? డబ్బేంటమ్మా పెద్ద? మనం చూడండి అబ్బా,
నువ్వు చూడు, నీ పెళ్ళలేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు, అంతకన్నా జామ్ జామ్ అని చేయలేదు నా పేరు. చూడు తినమ్మా. ఆడేంటి మా పెళ్లి కొడుకు, వాడికన్నా ఓ మంచి పెళ్లి కొడుకుని, వాడికన్నా చదువుకున్న వాడిని, వాడికన్నా గుణవంతుడిని, వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకుని, నీ మనసుకు నచ్చిన మనసుకు నచ్చిన పెళ్లి కొడుకు అది కుదరదమ్మా. వద్దురా బాబు, వద్దు. అమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఒరే అందరినీ ఓదర్చే నువ్వే ఇలా ఏడిస్తే ఎలారా? చూడు మనకు భగవంతుడు ఉన్నాడా? అమ్మా ఏడవద్దమ్మా, నా తల్లి కదా. మా ఇదిగో తినిపించు. తిమ్మా. తినమ్మా. This stone is 10% good. I agree with you, real fact. Exactly, this is granite stone. Congratulations. థ్యాంక్ యూ సార్. దే ఆర్ కన్ఫర్మింగ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 100% గ్రానైట్. తెల్లలో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనకి ఎందుకు గోళ? తెలుగులో మాట్లాడు. ఖచ్చితంగా అది గ్రానైట్ రాయని అంటున్నారు. మెరిసిపోతుంటే అనుమానం వచ్చే రాయిని తీసుకొచ్చా. మొదలు పెట్టావా నీ పారంపర్య బుద్ధి? నువ్వు మీ అన్నయ్యలాగే తేరగా ఇచ్చావో తర్వాత ఆస్తి నీ దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి సన్నాసులారా, అటు చూపించింది నన్ను కొండరా అనుకుంటున్నారా? గ్రెనేడ్ రాయరా? అయితే ఏంటి? అయితే ఏంటా? అంతేరా, చెట్టు కింద కూర్చొని 3 ముక్కలు ఆడుకున్నాడు. గ్రెనేడ్ గురించి ఏం తెలిసింది? సంతోషించాలి. పదండి. థ్యాంక్ యూ. మరి సవటల్లారా, ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రెనేడ్ పర్వతం ఉంది. అది గ్రెనేడ్ పర్వతం నాకు తెలిసిందా? మన ఆస్తి మొత్తానే కాదు, చుట్టుపక్కల 18 వాళ్ళు కొని అవతల పారేస్తాడు. అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా, అందుకే ఆడికి ఇచ్చాను. నేనేం వృధాగా తగలట్లేదు. పిచ్చిన పుత్రులారా, టెంపరీగా నోటికి తాళం ఇచ్చాను. అర్థమైందా? సరే నీకు చెప్పాడు. ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నా? అన్నయ్య ఫోటో ఉండాలి. ఏమైందా? నువ్వేగా తీసి అవతల పారేమను పారేశాను. తీసుకో, తగిలిచ్చు. ఎందుకన్నా? పెద్ద మనుషులు ఫోటో అంటే అంతే. పని జరగాలంటే హాల్లో ఉండాలి. పని అయిపోయిందా తీసి అవతల పారేయాలి. ఏంటో తెలుసుకుంటే గడుపుతాడు. ఏడుస్తున్నావేంటన్నా? ఏడవట్ల యాక్టింగ్ మొదలెట్టాను. పిచ్చిన పుత్రరా, 2-3 రాత్రుల నుంచి అన్నయ్య కల్లోకి వచ్చి నా చంప మీద పడేయాలి కొడతాడు. రేణు నా తమ్ముడు అంటరా, కాకపోయినా నేను అలా చూసుకున్నాను రా, కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా. అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్లముట చాలముట వదిలేస్తావంటరా. నువ్వు మనిషివేనా అని నా పేక నొక్కేస్తున్నాడు వదినా. ఇది నీ మనోభ్రాంతి అయి ఉంటుంది. అయ్యో బ్రాంతి కదా, విస్కీ కదా వదినా. నా మాట నమ్మొదినా, దయచేసి ఇంటికి రా వదినా. అలా మీరు రాకపోతే నేను చచ్చిపోతాను వదినా. అయ్యో అన్నయ్య కల్లో భయపెట్టి చంపేస్తున్నాడు వదినా. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అయినా మీ ఆస్తి మీకు రాసివ్వడానికి నేనేమని కుక్కని. ఇది మీ ఆస్తి. ఇది చూడు నరసింహ, ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు. రేపు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. ఆ తర్వాత రండి. నా మాట నమ్ము నరసింహ. నేను చెప్పానా మీ నాన్నగారు మనకి ఎప్పుడు ఏ కష్టం రానివ్వరని. మీ బాబాయ్ని ఎలా మార్చారు చూడు. అది కాదమ్మా. వద్దు బాబు, మీ నాన్నే తన కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరం ఏముంది? మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్యా. ముందు మీ నాన్న నీ కళ్ళలోకి వచ్చి చెప్పని, తర్వాత చూద్దాం. కరెక్ట్. ఏంటా కరెక్ట్ పరా నరసింహ. ఎందుకంటే నీ మంచి నీకు దొరకలేదా? నరసింహ నన్ను నమ్మవా? నేను నీ బాబాయినయ్యా. ఈ వంశానికి మిగిలిన చిట్ట చివరి బాబాయిని. నేను చేసిన తప్పులన్నిటికీ ఇక నా చెప్పుతాను కొట్టు. వద్దురే, నువ్వు మంచోడి కొట్టవు. నేనే కొట్టుకుంటా. ఏమిటిది? ఆపు అయ్యా. మరేంటో నా నమ్మని చెప్పదు. లేకపోతే చచ్చేదాకా చెప్తే కొట్టుకుంటూనే ఉంటాను. ఆపవయ్యా నువ్వు. ఇప్పుడు అదంత ముఖ్యమా? నరసింహ దయచేసి నన్ను నమ్ము బాబు. మా అమ్మకి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. చాలా సంతోషం వదిన. రేపు ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. వెళ్ళొస్తానమ్మా. నరసింహ, ఈ స్థలం నువ్వు ఉంచుకుని ఏం చేస్తావు? నా పేరును రిజిస్టర్ చేసి ఇచ్చేయకూడదు. ఈ స్థలం ఉంచుకుని నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు పిచ్చోడా? మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో సమాధి కట్టి, దానిపైన ఒక గుడి కట్టి, కొండ చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందావా? ఏమిటయ్యా లొడలొడ మాట్లాడతావు పాతి కాకుండా? వచ్చేస్తారు సార్. మా వాళ్ళ ట్రాక్టర్ కి కొంచెం పికప్ తక్కువ. మనలాగా ఏమన్నా బెంచ్ వస్తున్నారా? ట్రాక్టర్లో రావాలి. రోడ్డు ఘోరం, ట్రాక్టర్ ఘోరం. అంతకన్నా ఆడి పక్కన ఉంటారే 2 నేల టికెట్ గాళ్ళు. వాళ్ళు మరీ ఘోరం రా. ఇక మెయిన్ రోడ్లో వెళ్ళటం కుదరదు. వెనక్కి తిప్పి అడ్డదారులు పోనే. రిజిస్టర్ గారు ఇంకా అరగంట ఉంటారు చెప్తున్నా. అవును, రావటం మాత్రం గంటల కొద్ది లేట్ గా రండి, పోవటం మాత్రం కరెక్ట్ గా పోండి. ఏమైందయ్యా? బేరింగ్ కట్ అయిందండి. రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది. ఎక్కడమే బాగలేదే. సార్ వాళ్ళు వచ్చారు. సార్
ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? దాన్ని ఎందుకు అడుగుతారులేండి, వచ్చేదారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరింగ్ ఇరిగిపోయింది. అదో పెద్ద కథలేండి. ఏంటయ్యా స్కూల్ పిల్లలు లేట్ అయితే సాగు చెప్పినట్టు చెప్తావు? జరిగిందే కదండి చెప్పింది. నిన్ను వదినా, ఇవాళ మీరు కొంచెం లేట్ అయ్యారు. రిజిస్టర్ గారు రేపు మన ఇంటికి వస్తున్నారు. ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పూర్తి అలాగే చేశారు. వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్. ఈ పత్రం మీద మిస్టర్ నరసింహ. వెళ్ళు బాబు. అయ్యో, రేయ్, దస్తావేజులన్నీ ఎగిరిపోతున్నాయిరా. పట్టుకోండి రేయ్, పరిగెత్తండి రా, పట్టుకోండి రేయ్, దస్తావేజులన్నీ పట్టుకోండి రేయ్, జాగ్రత్త రేయ్, రేయ్, పట్టుకోండి రా, దస్తావేజులు పట్టుకోండి రా, రేయ్, ఆ కిటికీలన్నీ వేసేయ్ రేయ్, వేసేయ్, ఆ తలుపులు కూడా వేసేయ్, ఆ, మొత్తం తలుపులు కూడా వేసేయ్. అయ్యో, పట్టుకోండి రా రేయ్, కాగితాలు ఎగిరిపోతున్నాయిరా. ఆగు బాబు, వద్దు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడోసారి కూడా ఇలాంటి అపశకునాలు ఎదురొస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది. మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టం లేదనిపిస్తుంది. వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్లే అనుభవించని. ఈ పారంపర్య ఆస్తి మనకొద్దు. నువ్వు సంపాదించిన ఆస్తులలోనే మనం ఉందా, రాపోదాం. అలాగేనమ్మా. వదిలే 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 రాకండి. అన్నయ్య కల్లోకి వచ్చి నాతో చెప్పాడు. ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే అలాగా? వాటిని చెప్పి పారేయండి అయ్యా. చించేయాల చెప్పండి రే. అవును, మీరే కూతురులారా, నరసింహ, నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళ బుర్రలు పడిపోయినాయి. వదిన, గాలి తర్వాత వీస్తుంది, చెట్టు తర్వాత కూలుతుంది. అది అసలే డొక్కు ట్రాక్టర్. అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది. అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము వదినా. చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయ్యయ్యో, అన్నయ్య. మా అమ్మ ఒకసారి చెప్తుంది. రామా, పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేను ఏమంత ఆశపడ్డాను? ఆ బంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు ఎట్టు పెట్టుకోండి. ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేయండి. వట్టి కొండను రైతులు ఏం చేసుకుంటారు? వారాన్ని నేల టికెట్. ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? అందులో ఎవరన్నా నిధులునే అని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి. అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ, గ్రనేట్. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకు ఎందుకు, కానీ మీరు ఓ పని చేయండి. ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే లేదంటే నేను ఎవడో కాళ్ళు చేతులు దించేయగలనా? అంత సత్తా మనకి ఎక్కడ బాబు. ఎగరా కొడుకుల సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు. మన ఊరోళ్ళు పిలిస్తే ఎవరు రానంటున్నారు. అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ, అమ్మా. సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగేమ్మా.